వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మ్యాక్సీలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి శరణయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మనం ఒక 2-3 రోజుల పాటు ప్రయాణాలు చేయవలసినప్పుడు మరి ఈ దీక్షను ఎలా కొనసాగించాలి అంటారు? స్వామి పూజలు ఎలా చేసుకోవాలి? స్నానాది కార్యక్రమాలంతా కూడా ఎలా నిర్వహించుకోవాలి అంటారు? అసలు చాలా కామన్ డౌట్, చాలా మందికి వస్తుంటుంది డౌట్. అండ్ కొంతమందికి తప్పదు, ప్రయాణాలు, వాళ్ళు సేల్స్ దాంట్లో ఉంటారు, మార్కెటింగ్ సేల్స్ వెళ్లాల్సి వస్తుంది. కొంతమందికి సడన్ గా పనులు పడతాయి, వెళ్లాల్సి వస్తుంది. నిజంగా ఇది ఎసెన్షియల్గా అందరికి వచ్చే డౌట్, ఎలాగా అని. ఇంట్లో పటం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. మన మెయిన్ పూజా స్థానంలో ఒక సన్నిధానము ఏర్పరచుకోవాలి. ఆ ఫోటో ఆర్ విగ్రహం ఆర్ వాట్ ఎవర్ మనం ఫార్మాట్ పెట్టింది కదలకూడదు. నెంబర్ 1, అక్కడ అఖండ దీపం వెలిగించుకోవాలి. ఒక దీపము ఇంట్లో నువ్వు వచ్చి పూజ చెయ్యను అంటే మాత్రం ఎవరో ఒకళ్ళు పూజ చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళైనా దీపం పెట్టాల్సిందే అయ్యప్ప దగ్గర. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి అయ్యప్ప దీక్ష నియమాలు మాత్రం కంటిన్యూగా ఫాలో అవ్వాలి. నేను ట్రావెల్ చేస్తున్నా కదా, ఎక్కడన్నా హోటల్లో తినేస్తాను, అలా ఉండదు రూల్స్. ఓకే. థర్డ్ వచ్చేసి అయ్యప్ప స్వామి గుళ్ళు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఓకే, చాలా చోట్ల ఉన్నాయి. పాసిబుల్ చూసుకుని, ఒకవేళ ప్రయాణం చేస్తున్నారంటే మనం ఏ హోటల్లో ఆగాలి, ఎక్కడ తినాలి అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు నియర్ బై అయ్యప్ప గుడి ఎక్కడ ఉంది అని ప్లాన్ చేసుకోవచ్చు కదా. నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను ఇంకా ఒక గురుస్వామి దగ్గర చూసిన రూల్, ఆయన దగ్గర ఒక చిన్న ఫోటో, దానికి కుంకుమ అవి రెడీగా ఉంటాయి. సో పొద్దున ఎక్కడ వెళ్ళినా సరే స్నానం అయితే తప్పదు. సో స్నానం చేసుకున్నాక అక్కడే ఓపెన్ చేసుకుని చిన్న బాక్స్ లాగా పెట్టుకుని, చిన్న పెన్సిల్ బాక్స్ టైప్ లో ఉంటుంది, అట్లా చేసుకుని అందులో పూజ చేసుకుని మానసికంగా మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ కుంకుమ అంతా అయ్యప్ప దగ్గర పెడతారు. సో అలాగా మనం చేసుకోవాలి అనుకుంటే మార్గం సులభంగా ఉంటుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ రూల్ అంటే గురుస్వామి గనక పర్మిషన్ ఇస్తే చేసుకోవచ్చు. సో మీకు ఎవరైతే మాల వేసి మిమ్మల్ని యాత్రకి తీసుకెళ్తున్నారో ఆ గురుస్వామి పర్మిషన్ ఇంపార్టెంట్. మీరు నిజంగా ఎంజాయ్ చేయడానికి పోకుండా, నిజంగా నేను ఆఫీసు పని మీద ఆర్ నాకు అవసరమైన పని మీద వెళుతున్నాను అంటే అయ్యప్ప దీక్షకి ఏమాత్రం రెస్ట్రిక్షన్ లేదు. దీక్ష చేసుకోవచ్చు, ఇంటికి వచ్చి పూజ చేసుకోవచ్చు. 2 పూట్ల స్నానం అయితే కంపల్సరీ. మీ దగ్గర అయ్యప్ప స్వామి ఫోటో ఒకటి పెట్టుకుని, అయ్యప్ప స్వామి ఫోటోకే శరణఘోష చేసుకుని, ఎక్కడైనా సరే గుళ్ళో ఎక్కడైనా, లేదా పలహారం 2 రోజులు వెళ్ళే అవసరం ఉంటే 2 రోజులు పలహారం చేయండి, తప్పులేదు. కానీ కంపల్సరీగా రూల్ ఫాలో అవ్వాలి. దొరికింది కదా అని అక్కడెక్కడో తినేసాను, లేకపోతే నేను తట్టుకోలేకపోయాను, ఇట్లాంటివి అసలు ఫాలో అవ్వకూడదు. ఓకే. సో కంపల్సరీగా మీతో పాటు ఒక ఫోటో క్యారీ చేయండి, దండం పెట్టుకోండి, శరణఘోష చేయండి. ఎంతోమంది రోడ్డు మీద చేస్తుంటారండి పూజలు. మీకు చాలా చోట్ల అయ్యప్ప స్వామి పూజలు కనిపిస్తుంటాయి. హాయిగా వెళ్ళి అక్కడ అన్నదానంలో పార్టిసిపేట్ చేసి తినచ్చు, అక్కడ సర్వింగ్ చేయొచ్చు, అక్కడ హెల్ప్ చేయొచ్చు, సేవ చేసుకుని మీరు తినచ్చు. అదొక అద్భుతమైన సొల్యూషన్. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అక్కడ తినచ్చు. ఓకే. ఒకవేళ కనుక ట్రావెలింగ్లో మనం అనుకోని సందర్భంగా వెళ్ళాల్సి వచ్చి బట్టలు కూడా లేవు, అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చాక ప్రాయశ్చిత్తం చేసుకుని అయ్యప్ప గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి మీరు మామూలు దీక్ష కంటిన్యూ చేయొచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మీ గురువు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ గురువు ఓకే అని అంటే మీకు చాలా మటుకు పనిచేస్తుంది అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకుని ఎవరి వీలు తోచిన ప్రకారం ప్లాన్ చేసుకుని అక్కడ ఎలాంటి గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని శరణఘోష చెప్పుకుని కార్యం చేయొచ్చు. థ్యాంక్ యూ స్వామి.